శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ఈ రోజున కార్తీక శుద్ధ ద్వాదశి. కార్తీక మాసంలో 12వ రోజులో ఉన్నాం. నిన్న కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్తాన ఏకాదశి అని చెప్పుకున్నాం. ఈ రోజున క్షీరాబ్ధి ద్వాదశి, చిలుకు ద్వాదశి అని కూడా దీనికి పేరు, యోగ ద్వాదశి అని కూడా దీనికి పేరు. అంటే ఈ రోజున దేవతలు రాక్షసులు అందరూ కలిపి పాల సముద్రాన్ని చిలికారు. చిలకటం వల్ల అమృతం ఉద్భవించినటువంటి రోజు. అదేవిధంగా లక్ష్మీదేవి, ఐరావతము ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. దాంతోపాటుగా లక్ష్మీదేవితో పాటు తులసి అమ్మవారు కూడా క్షీరసాగరంలోనే పుట్టింది అనేది బ్రహ్మపురాణం చెబుతుంది. అందువల్ల చిలుకు ద్వాదశి, అనేక మహత్తరమైనటువంటి వస్తువులు పాల సముద్రం నుంచి వచ్చాయి కాబట్టి చిలుకు ద్వాదశి. తర్వాత యోగులు, సిద్ధులు, మునులు అందరూ కూడా చాతుర్మాస్య దీక్ష విరమిస్తారు కాబట్టి ద్వాదశి నుంచి యోగి ద్వాదశి, యోగ ద్వాదశి అని చెబుతారు. అదేవిధంగా క్షీరాబ్ది ద్వాదశి, క్షీరాబ్ది అంటే క్షీరసాగరంలో అమ్మవారు పుట్టింది కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి అని చెప్పేసి చెప్తారు. ముఖ్యంగా ఈ రోజున చేయవలసింది ఏమిటంటే ద్వాదశి పారణ. అంటే ఏకాదశిని మనం నిన్నంతా కూడా ఉపవాసం ఉండి ఈ రోజున ద్వాదశి నాడు చేసే పూజ పరిసమాప్తం చేసుకొని భోజనం చేయాలి. ఈ రోజున భోజనం చేసే విధానాన్ని కూడా ఒకటి చెప్పారు మనకు పురాణాల్లో. ధాత్రి పూజ అంటారు. ధాత్రి అంటే ఉసిరి చెట్టు, తులసి ధాత్రి పూజ. ఈ రోజున ఉసిరిక పూజ, ఉసిరి చెట్టు పూజ చేయాలి. అంటే తులసి అమ్మవారి పక్కనే చిన్న ఉసిరి చెట్టు కొమ్మ నాటి రెండిటికి కలిపి వివాహాలు చేసేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే తులసి ఏమో లక్ష్మీ అమ్మవారు, ధాత్రి అంటే శ్రీ మహావిష్ణువు. అంటే ఉసిరి చెట్టు ఏమో శ్రీ మహావిష్ణువు, తులసి ఏమో లక్ష్మీ అమ్మవారుగా భావించి లక్ష్మీనారాయణ పూజ, లక్ష్మీనారాయణ కళ్యాణం కూడా ఈరోజు కొన్ని ప్రాంతాల్లో చేసే ఆచారం ఒకటి ఉంది. అయితే మనము ఈ రోజున చేసేది ఏంటంటే దేవాలయాల్లో కానీ ఉత్తరాదిలో మహావైభవంగా ఈ కళ్యాణాలు చేస్తారు. ఈ రోజున మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆచారం ఏంటంటే ముఖ్యంగా తులసి ఉసిరి పూజ. మామూలుగా దీపం పెట్టేసి, మామూలుగా రోజు ఒక కార్తీక దీపము, ఈ రోజున ఉసిరి చెట్టుకు ఒక దీపము, తర్వాత మళ్ళీ తులసి చెట్టుకు ఒక దీపం, 3 దీపాలు పెట్టేసుకొని ఉసిరికాయ మీద ఉసిరి చెట్టుకు దీపం అన్నమాట. ఉసిరికాయ ఒకటి తీసుకొని దాని మీద ఒత్తి వేసి దాని నూనెతో తడిపి చిన్న ప్రమిద ఏదైనా కింద పెట్టేసి అమ్మవారి దగ్గర పెట్టేసి దాన్ని వెలిగించినట్టయితే ఇది ఉసిరి దీపము అంటారు. ఇది చాలా ప్రత్యేకమైన దీపం. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ దీపాన్ని, ఉసిరి దీపాన్ని మనము ఈ రోజున దీపదానం, దీపాన్ని దానం చేస్తే మనకు ఉత్తమమైనటువంటి ఫలితం. కాబట్టి దీపదానం ఎవరంటే బ్రాహ్మణునికే చేయాలి. ఎందుకంటే దీపదానం తీసుకున్న తర్వాత దీపం అంటే ఒక విధంగా మనకున్నటువంటి ఏదైనా ఇబ్బందిని తొలగించుకోవటం కోసం దీపాన్ని దానం చేయటం వల్ల ఆ ఇబ్బంది తొలగిపోతుంది. బ్రాహ్మణుడు స్వీకరిస్తాడు దాన్ని. అంటే మీకున్నటువంటి ఇబ్బందిని ఎలా స్వీకరిస్తాడు అంటే ఆయన ఉపదేశం చేసుకున్నటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయడం ద్వారా స్వీకరిస్తాడు. అంటే దీపాన్ని తీసుకున్నందుకు ఆయన జపం చేసుకోవాలి ఒక మంత్రాన్ని. అది ఇతరులకు సాధ్యం కాదు కాబట్టి బ్రాహ్మణుడు మాత్రమే దాన్ని భరించగలుగుతాడు. మనం దీపం అంటే ఒక చెడుని తొలగించుకోవడం, మనలో ఉన్నటువంటి పాప చింతన, మనం చేసిన పాపాన్ని తొలగిపోవాలి స్వామి, లేదా మనకు మంచి జరగాలి
అని చెప్పేసి మనకున్నటువంటి ఈ యొక్క దోషాన్ని విడిపించుకోవటం దీపం దానం అంటే. మరి మన నుంచి తీసుకున్న దోషాన్ని ఆయన ఎట్లా వదిలించుకుంటాడు బ్రాహ్మణుడు అంటే జపం ద్వారా వదిలించుకుంటాడు. తను చేసే జపం. ఒక రకంగా దీపము శనిదానం తీసుకున్నట్టు. శనిదానం నువ్వులు దానం తీసుకున్నట్టయితే ఆయన ఎట్లాగైతే జపం చేసుకుంటాడో గాయత్రి కానీ ఆయనకున్నటువంటి అనుష్ఠాన జపం, అట్లాగే ఉసిరి దీపాన్ని కూడా తీసుకున్నట్టయితే ఆయన జపం చేసుకోవాలి. కాబట్టి బ్రాహ్మణుని సంతృప్తిగా తగినంత దక్షిణ ఇవ్వాలి దీపానికి. మామూలుగా ఏంటంటే ఏదో దీపం ఇచ్చేసి ఓ 11 రూపాయలు ఇచ్చేసి ఏదో పాపం ఆయన ఏది అడగడు. ఈ 11 రూపాయలకి దీపం దానం చేసుకుని నేను జపం చేసుకోవాలని ఆయన తలస్నానం చేయాలి అదంతా చెప్పడు ఆయన. కాబట్టి మనమే సంతృప్తిగా మనకున్నటువంటి దోషాన్ని తొలగించుకోవడం కోసం, మనకున్నటువంటి పాప చింతన చేసిన పాపాన్ని పరిహారం కోసం దీపం దానం చేస్తాం. కొంతమంది వెండి ప్రమిదలో దీపదానం చేస్తారు. అయితే మళ్ళీ ఆ వెండి ప్రమిద ఇచ్చినటువంటి బ్రాహ్మణులకు ఉపయోగపడాలి. మనకు కంటికి కనిపించినంత వెండిని తీసుకొచ్చేసి దాంట్లో ఏదో ఒత్తి వేసేసి ఇచ్చేసి అయితే ఏం చేసుకుంటాడా అది ఆ వెండి దీపాన్ని మళ్ళీ. మనకేమో ఇచ్చినటువంటి సంతృప్తి, ఆయనేమో ఇబ్బంది పడుతూ ఉంటాడు. దీన్ని పారే బుద్ధి కాదు, వాడబుద్ధి కాదు. ఏం చేయాలి? కాబట్టి వెండి ఒక తులం వెండి తీసుకోవాలి. తీసుకొని వెడల్పుగా తయారు చేసుకొని అది దానంగా ఇవ్వండి. అది దేవాలయాల్లో కానీ తన ఇంట్లో కానీ పెట్టుకుని దాంట్లో దీపం వెలిగించుకుంటాడు. అపాత్ర దానం చేయవద్దు, పాత్రదానం చేయాలి. మనం ఇచ్చామంటే అతను వాడుకోవాలి, వాడుకోమని చెప్పాలి. స్వామి ఈ ప్రమిద ఇది వెండి ప్రమిద, చాలా పవిత్రంగా చాలా నేను శ్రద్ధతో చేయించినటువంటిది, ఒక తులం పెట్టి చేయించాను. ఇది మీరు మీ దేవాలయ సమక్షంలో కానీ లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి దీపారాధన చేసుకోవచ్చు అని చెబితే ఆయన దాంట్లో దీపారాధన చేసుకుంటాడు. కానీ ఇంత రేకు లాంటిది ఇచ్చేస్తే పాపం ఆయన ఏం చేసుకుంటాడు? కాబట్టి దీపదానానికి చాలా ప్రత్యేకత ఉంది. ఉసిరి చెట్టు కింద ఈ రోజున భోజనం చేయాలి. ముఖ్యంగా పెరుగన్నం నైవేద్యం పెట్టాలి ఈ రోజున. దజ్జోజనం అంటారు కదా, దజ్జోజనాన్ని ఉసిరి చెట్టుకు నైవేద్యంగా పెట్టి ఆ పెరుగన్నాన్ని ఉసిరి చెట్టు సమక్షంలో పక్కన కూర్చొని తినాలి. అదే క్షీరాబ్ది ద్వాదశి యొక్క ప్రాముఖ్యత. అంటే కళ్యాణం చేయటం ఒక ఆచారం ఉంది. ఉసిరి చెట్టుకు పూజ అంటే దీపం పెట్టేయడం, ప్రదక్షిణం చేయటం. వీలైతే ఉసిరి చెట్టు తులసి చెట్టును ఒకే దగ్గర పెట్టేసి ఒక 3 దీపాలు వెలిగించి, అంటే ఉసిరి దీపము, తులసి దీపము, కార్తీక దీపము, ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి మనకు 5, 11, 9, 3 ప్రదక్షిణాలు చేసేసి నమస్కారం చేసుకొని. అయితే ఇంకొక ఆచారం కూడా ఒకటేముందంటే దీనికి నైవేద్యాలు 5 నైవేద్యాలు పెట్టాలని ఉంది. నైవేద్యాలు అంటే మళ్ళీ ప్రత్యేకంగా ఏం లేదు. అరటిపండు, కొబ్బరి ముక్క, బెల్లం ముక్క, చెరుకు ముక్క, దొరికితే చెరుకు ముక్క, తర్వాత పాయసం, పాలతో చేసినటువంటి పాయసం. ఈ 5 నైవేద్యాలను ఎలా పెడతారు అంటే 5 ముగ్గులు వేయాలట. తులసి చెట్టు దగ్గర 5 ముగ్గులు వేసి ఆ ముగ్గు మీద ఏదైనా ఆకులు వేసి ఆ ఆకులలో ఈ నైవేద్యాలు, ఒక అరటిపండు, ఒక కొబ్బరి ముక్క, చిన్న బెల్లం ముక్క, తర్వాత చెరుకు గడలోని చిన్న ముక్క, తర్వాత పాయసం. ఈ 5 నైవేద్యాలు పెట్టే ఆచారం కూడా ఉంది. దజ్జోజనాన్ని ప్రత్యేకంగా తులసి మాతకే ఉసిరి చెట్టుకు నైవేద్యంగా పెట్టి అది అక్కడే కూర్చొని తినేసేయాలి. దానివల్ల ఈ రోజున పరిసమాప్తం అవుతుంది. సాయంత్రము బ్రాహ్మణులకు సమారాధన, బ్రాహ్మణులకు స్వయంపాక దానం తప్పకుండా ఇవ్వాలి. వీలైతే లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుని సాయంత్రం ఒక 5 ముత్తైదులకు వాయనాలు ఇచ్చుకునేటువంటి సాంప్రదాయం ఉంది. తప్పకుండా ఈ రోజున ద్వాదశి యొక్క తిథి, ద్వాదశి పారణ యొక్క ఫలితం లభించాలంటే తప్పకుండా స్వయం పాకదానం బ్రాహ్మణునికి ఇవ్వాలి. అలాగే తులసి కాయను దీపంగా తయారు చేసి దాన్ని ఏదైనా ప్రమిదలో పెట్టేసి మట్టిలో కానీ వెండిలో కానీ పెట్టేసి దాన్ని కూడా తగినంత దక్షిణ ఇచ్చి బ్రాహ్మణుని సంతృప్తి చెందే విధంగా చేయాలి. స్వస్తి ప్రజాభ్య. కోదండరామ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాను. నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ముందు సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి, ఆదరించండి. శుభం భూయాత్.